రుద్రమే చాలా గొప్పదనుకోండి. రుద్రం చదువుతూ ఉంటే మహానుభావులు మంచి కంఠంతో అది వింటూ ఉంటే శరీరం పులకించిపోతూ ఉంటుంది. శివనామస్మరణమే శుభప్రదం. అందున శతరుద్రీయం చదువుతూ ఉంటే మన శరీరానికి ఆహ్లాదం కలుగుతుంది. ఈ నమ్మకం, చమకం, మహన్యాసం, రుద్రీయం ఇటువంటివి కనుక భక్తితో చదువుతూ ఉంటే శరీరంలో అణువుణువు కదిలిపోతుందండి. నమస్సోమాయచ అనండి. ఈ కంఠ ప్రాంతంలో ఒక స్పందన కలుగుతుంది. దానివల్ల గొంతుక్కి సంబంధించిన క్యాన్సర్ తగ్గిపోతుంది తెలిసిన. రుద్రాయ అనగానే దంతములకు సంబంధించిన వ్యాధులు తగ్గిపోయేవి. అందుకే పూర్వకాలంలో ఇవి శ్రద్ధగా స్వరం తప్పకుండా చదివిన వాళ్ళంతా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేవారు. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా, ఇంత మందులా, ఈ గందరగోళాలు ఏమీ లేవు, కోట్లు కోట్లు ఖర్చులు ఏం లేవు. ఆ రోజులు హాయిగా పసరు వేసుకుంటే పసరు తాగినంత మాత్రం చేతనే రోగాల నుంచి విముక్తి పొందేవాళ్ళం. కారణం ఈ శబ్దముల యొక్క ఉచ్చారణ వల్ల. దీనివల్ల శరీరంలో వ్యాయామం జరుగుతుంది. నడక, దానివల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది. మంత్రోచ్చారణ వల్ల ముఖమునకు లోపల ఉన్న అవయవాలకి వ్యాయామం జరుగుతుంది. మీరు చూడండి, ఎప్పుడన్నా సరే పూర్వం భజన చేసిన వాడు ఇంటికి వెళ్ళగానే కేజీ బియ్యపు అన్నం వండించుకు తినేవారండి. దబా 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 డ్రమ్స్ వాయించేవాళ్ళు ఉంటారు, మధ్యలో వాయించేవాడు ఇంటికి వెళ్ళాక శుభ్రంగా ఇంత పాయసం తింటాడు. అంతేగాని అలా కూర్చుంటే కదలకుండా పాయసం ఏం తింటాం. బయట తీపి పెడితే తీపి పడదండి, శనగలు ఉన్నాయా అని ఒక ఆవిడ అడిగింది. పాపం మన కోసం మళ్ళీ శనగలను పక్కన పాయసం పెట్టాలి. ఒకటికి శనగలు పడవు, కడుపు ఉబ్బుతుందిట. మంచినీళ్ళు పడవు కొంతమందికి. అసలు మంచినీళ్ళు లోపలికి పెడితే మండుతుందిట కొందరికి. చూసారా? కారణం ఏంటంటే ఇవాళ మనకి శారీరక వ్యాయామం లేదు, శరీరములో ఉన్న ముఖ యంత్రములకు వ్యాయామం లేదు. మీ పిల్లలకి ఆరోగ్యం బాగుపడాలంటే వాళ్ళని ఇలాంటి ఆలయాలకు ఎక్కడికైనా తీసుకెళ్ళి సంస్కృతం నేర్పించండి, రుద్రం నేర్పించండి, నమక చమకాలు నేర్పించండి, శ్రీ సూక్తం, పురుష సూక్తం, దుర్గా సూక్తం నేర్పించండి. పిల్లల్లో వచ్చే మార్పు మీరే కనిపెడతారు. ఎంత ఆరోగ్యం వస్తుందో తెలుసా? దానివల్ల అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది. నేను ప్రత్యక్షంగా చూసి చెప్తున్న వాటిదనమాట. ఇప్పుడు ఉదాహరణకి అనేకములైన దివ్య మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రములను ఉచ్చారణ చేయటం వల్ల వచ్చే లాభం ఏమిటో మీకు చెప్తాను. రోజు నమస్సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ అని చదవండి. ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఉన్న నిప్పులు తగ్గిపోతాయి. అలాగే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అనండి. ఉదర సంబంధమైన పొట్టకి సంబంధించిన రోగాలు తొలగిపోతాయి. ఇలా ఏదైనా అంతే. పోనీ ఇవేమీ చదవలేకపోయినా వినలేకపోయినా రుద్రునికి సంబంధించిన కొన్ని